హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈరోజు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి. ఇప్పుడు మనం ముందున్న కారు మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డిఐ వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2017 మోడల్ అండి. 2032 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 75,000 కిలోమీటర్లు తిరిగిందండి. డీజిల్ కార్ అండి, మాన్యువల్ గేర్స్, ఫస్ట్ ఓనర్ కార్ అండి. ఇంజన్ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. గేర్ బాక్స్, సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 50% మాత్రంగానే టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఈ కారు మైలేజ్ 1 లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా 20 నుంచి 23 మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి. ఏసీ మంచి వర్కింగ్లో ఉంది, చిల్డ్ ఏసీ అండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎల్డిఐ వేరియంట్కి 2 పవర్ విండోస్ మాత్రమే వస్తాయి. ఫ్రంట్ 2 పవర్ విండోస్ ఉన్నాయి. బ్యాక్లో మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవడమే అండి. అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి. కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి ఒక 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు, నాన్ యాక్సిడెంట్ కారు. కాకపోతే అక్కడక్కడ టచ్అప్లు అంటే పెయింటింగ్ అనేది కామన్గా అయితే పడుతుందండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. పిల్లర్స్ విషయంలో లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 2 యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టి కానీ, డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 3,95,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. అలాగే వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. చలో వచ్చాను ఫ్రెండ్స్, చూడొచ్చండి. మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డిఐ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామన్గా అయితే పడతాయండి. చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 100కి దాదాపుగా 80% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. గ్రిల్లు లైట్గా చూడొచ్చు, ఇక్కడ చిన్న క్రాక్ అయితే వచ్చింది. లాంగ్ లుక్లు అయితే కానరాదు, ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాను. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ టైర్ అయితే దాదాపుగా 90 నుంచి 100% అయితే ఉందండి. మిగతా టైర్స్ అన్నీ కూడా 50% అయితే ఉన్నాయండి. చూడొచ్చు, ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 50% టైర్ అయితే ఉంది. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. లైట్గా 1-2 చోట్ల రూఫ్ మీద చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను, చూడొచ్చు. కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు. అలాగే 50% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 50% అయితే ఉంది. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. 2 పవర్ విండోస్ ఉన్నాయి. అలాగే సీట్ కవర్స్ 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే ఒకసారి ఈ కారు కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. ఒక కీ మాత్రమే ఉంది. ఒకసారి చూడొచ్చు. రీడింగ్ చూసుకున్నట్లయితే 75,329 కిలోమీటర్లు తిరిగింది. అలాగే ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను, చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. హారన్ కూడా మంచి వర్కింగ్లో ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో అయితే ఉంది. ఏసీ మంచి వర్కింగ్లో ఉంది, చిల్ ఏసీ అండి. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ నాబ్ కూడా చాలా నీట్గా ఉంది. అలాగే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. 100కి 80% సీట్ కవర్స్, రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. భయ్య బానెట్ డిక్కీ బీకోలు ఎగ్బారావు. అలాగే చూడొచ్చండి, ఎక్కడ బాడీ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే
డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడండి. డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. కిరాయిలకు కూడా కార్ చాలా బాగుంటుంది, ఫ్యామిలీకి చాలా బాగుంటుంది, మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. కార్తో వచ్చినటువంటి పేస్టింగ్ కొత్తగా ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉందండి. 50% టైర్ ఉంది, అలాగే టూల్ కిట్ అయితే ఉందండి. అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదండి. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి. 2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ LDI వేరియంట్ అండి. కారు 75,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, సింగిల్కి ఏముంది. అలాగే ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కార్ కాస్ట్ 3,95,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు అందరూ బాగుండాలి. అందరికీ బాయ్, జై హింద్.